సి ఇక్కడ సాగులేటందుకు ఉస్మానియాలో వేణుగోపాల్ రెడ్డి చనిపోయేటందుకైనా కానీ గేట్ కాడ యాదయ్య చనిపోయేటందుకైనా కానీ తర్వాత సాయి చచ్చిపోయేటందుకు కానీ శ్రీకాంతాచార్య చచ్చిపోయేటందుకు కానీ మొట్టమొదటి అమరుడు లంబడోల బిడ్డ ప్రవీణ్ నాయక్ తొరూరు దగ్గర ప్రవీణ్ నాయక్ సావుకైనా కానీ పృథ్వీరాజ్ సావుకైనా కానీ నాగరాజ్ సావుకైనా కానీ వీళ్ళందరూ నేను చెప్పేది ఏంది పీజీలు ఒకరు ఎంఎస్సీలు ఒక యాదైనా తక్కువ చదువుకోవచ్చు సాయి ఇంజనీరింగ్ ఇట్లంతా పీజీలు చదివినటువంటి వ్యక్తులే చెప్తున్నా అట్లా కొన్ని వందల సంఖ్యలల్లా ఆత్మహత్యలు ఈయన ఉన్నప్పుడు కూడా జరిగినాయి రోషయ్య ఉన్నప్పుడు కూడా జరిగినాయి ఈయన తెలంగాణ వ్యతిరేకినే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను బిల్లే పాస్ చేయని చెప్పని అన్నాడు అసెంబ్లీలో చేయమంటే రిజెక్ట్ చేసిండు నేను 100% నేను సమైక్యవాదినే ప్రత్యేక తెలంగాణ ఇవ్వద్దని చెప్పాను అంటే ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే ఈ యూనివర్సిటీ నేలను మొత్తము రక్తంతో తడిపినటువంటి నేను అంటే చచ్చిపోయింది కాబట్టి కొన్ని పదాలు మాట్లాడడానికి వట్టిట్టేస్తున్నా కానీ రక్తంతో తడిపినట్టు నేను ఎట్లా అంటే ఒక పైశాచికమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు చాలా సౌమ్యంగా మాట్లాడేదాన్ని కానీ ఆయన అడిగినారు అప్పుడు అరే ఈయన ఏంది బై సాఫ్ట్గా మాట్లాడతారు కదా అంటే అందరు కోరికి చంపుతే నేను నాకు చంపుతాడని చెప్పిన అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుకున్నది ఇక్కడనే ఇంటర్వ్యూలో చెప్పిన నేను నాకు చంపుతాడు ఈయన అంటే చూస్తేందుకు అట్లా గాంధీవాదగా కనిపిస్తాడు కానీ అది అంత సీన్ లేదైనా కానీ ఎంతమంది వచ్చే లాఠీ చార్జీలు ఇదే మన హాస్టల్లల్లో మావోయిస్టులకు సంబంధం పీపుల్స్ ఆర్లకు సంబంధం ఉన్నది పీపుల్స్ ఆర్ వచ్చి ఇక్కడ నడుపుతున్నారని చెప్పి బాంబులు ఉన్నాయని చెప్పి కేసులు పెట్టించిండ్రు అది పోయి మేము ఇక్కడ హ్యూమన్ రైట్స్ దాంట్లో అక్కడ పోతే అక్కడ మఫ్టీలో ట్రైనింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ను సబ్ ఇన్స్పెక్టర్లను ఎవిడెన్స్ గా తీసుకొచ్చుకొని వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారని చెప్పని తీసుకొచ్చి చూపిస్తే దొరకబట్టిన మేము వాళ్ళని